షర్మిల రాగానే జగన్ పని అయిపోతుంది ఇది ఒక ప్రచారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ పవర్, పవన్ కళ్యాణ్ సూపర్ పవర్. జగన్ ఓడించేస్తాడు చంద్రబాబు నాయుడు కొన్ని రోజులు, పవన్ కళ్యాణ్ జగన్ ఓడించేస్తాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసిపోతుంది కాబట్టి వాళ్ళు ఓడించేస్తారు. మరి ఒకళ్ళే ఓడించగలిగినప్పుడు ముగ్గురు ఎందుకు కలిశారు? అక్కడే జగన్ బలం ఏంటనేది స్పెషల్ అవుతుంది కదా. రెండవది, ఇప్పుడు మళ్ళీ షర్మిలని అర్జెంటుగా కాంగ్రెస్ పార్టీని లైట్ తీసుకునేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సూపర్ పవర్ అన్నటువంటి రూట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల వెంట నడుస్తా ఆళ్లరామకృష్ణారెడ్డి జగన్ ఓట్ బ్యాంక్ కత్తిర షర్మిల చేసేస్తుంది, షర్మిలను పీసీసీ అధ్యక్షులుగా చేసిన అభ్యంతరం లేదంటూ గిడుగు రుద్రరాజు స్టేట్మెంట్, వీటన్నిటిని ఈనాడు చక్కగా ఓ 3-4 స్టోరీలు రాసుకొచ్చింది. అసలు పాయింట్ ఏంటంటే షర్మిల సక్సెస్ఫుల్ పొలిటికల్ కెరీర్ ఎక్కడుంది? సక్సెస్ఫుల్ పొలిటికల్ కెరీరు ఆవిడ ఆరంగరేటం చేసినటువంటిది తెలంగాణలో. ఒక్క ఎన్నికల్లోనైనా పోటీ చేసిందా? లేదు. మొన్నటిసారి ఎన్నికల సందర్భంగా డ్రాప్ అయిపోయింది. ఆవిడ తనను తాను ప్రూవ్ చేసుకుంది ఎక్కడుంది? ఇప్పుడు ఆవిడ ఇక్కడ ప్రూవ్ చేసుకోవాల్సింది. అంటే దానికి భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి, అయ్యయ్యో షర్మిల నీకేదో ఒకటి చేస్తానమ్మా, కావాలని నా ఆస్తి అంతా రాసిచ్చేస్తాను, నాకు వదిలేసేయమ్మా, నన్ను ముఖ్యమంత్రిగా ఉన్నయమ్మని ఏమైనా బతిలాడతాడా? అట్లాంటి క్యారెక్టరేనా? సోనియా గాంధీని బొమ్మన్నోడు, అదే సందర్భంలో వివేకానంద రెడ్డి వ్యతిరేకంగా పోటీ చేస్తే 5 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి వాడు. ఇంకోటి తెలుగుదేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నా పట్టించుకున్నటువంటి వాడు. ఇవాళ భయపడిపోతాడా ప్రాక్టికల్గా? ఇంకా అందుకు సంతోషమే కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా పోలరైజ్ అయ్యి తెలుగుదేశం జనసేన దగ్గరికి పోవాలి, ఆ కూటమికి పోవాలి. షర్మిల వస్తే ఏం చేస్తుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత అది ఆవిడ పట్టుకుపోద్ది కదా. అది జగన్కి ఫెచ్చింగా నష్టమా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే బీజేపీ పోటీ చేయడం మొన్న బీఆర్ఎస్కి నష్టమైంది. ఇప్పుడు షర్మిల పోటీ చేస్తే ఎవరికి నష్టం? తెలుగుదేశానికి నష్టం. ప్రాక్టికల్గా జగన్ నుంచినే పోతాయి ఆ ఓట్లు. ఏది జగన్కి వ్యతిరేక ఓట్లు తెలుగుదేశానికి పోతే పోలరైజ్ అయితే ఉపయోగపడుద్ది, కానీ విడిగా పోటీ చేస్తే తేడా వచ్చేయట్లేదా? ఇది ప్రాక్టికల్ అంశం.